హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక ఈవెంట్కి వెళ్ళామండి. అది ఈవెంట్ ఎక్కడ అంటే మేము ఉండే ప్లేస్ దగ్గరలోనే వెస్ట్ పామ్ బీచ్, డౌన్ టౌన్. ఇక్కడ డౌన్ టౌన్ అనేవి ఉంటాయి కదా, ఆ డౌన్ టౌన్లోని లాంతర్న్ ఫెస్టివల్లో ఉన్నామన్నమాట. ప్రజెంట్ ఈ ఫెస్టివల్ నేమ్ ఏంటి అంటే లాంతర్న్ ఫెస్టివల్. ఇది ఒక చైనీస్ ఫెస్టివల్ అన్నమాట. ఈ ఈవెంట్ అనేది డౌన్ టౌన్ మధ్యలో జరుగుతుందండి. ఎంత ప్రశాంతంగా, కూల్గా, కామ్గా చాలా బాగా జరుగుతుంది అనమాట. ప్లేస్ కూడా చాలా బాగుంది, చాలా చిన్నగా ఉంది. ఈ చైనీస్ వాళ్ళు న్యూ ఇయర్ అయిపోయిన ఒక 15 days తర్వాత ఇలా ఈ ఈవెంట్ అనేది చేసుకుంటారు అనమాట. ఈ ఈవెంట్ అదే లాంతర్న్ ఫెస్టివల్ ఈవెంట్ అని చేసుకుంటారు. లాంతర్న్ అంటే ఏమీ కాదండి, ఒక లైట్స్ అనమాట. లైట్స్ అనేవి చెట్లకి వేలాడదీసి పెట్టారు, చూసారా ఒక్కొక్కటి. అలా పెట్టి ఒక ఫెస్టివల్లా చేసుకుంటారు అనమాట. వాళ్ళ హెరిటేజ్ని అంటే చైనీస్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తూ మ్యూజిక్ కానీ, లేకపోతే డ్యాన్సులు కానీ, లేకపోతే ఈ కుంఫు ఏదో ఉంటుంది కదా, అలాంటివన్నీ చేసి రిప్రజెంట్ చేస్తారనమాట. దాంతోపాటు వాళ్ళ ఫుడ్ ఉంటుంది కదా, వాళ్ళ ఫుడ్ కూడా పెడతారనమాట. ఈ ఇయర్ ఎక్స్ట్రా స్పెషల్ ఉంటుంది, ఎందుకంటే ఇయర్ ఆఫ్ ద హార్స్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చైనీస్ క్యాలెండర్ ప్రకారం ఈ హార్స్ అంటే ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ విక్టరీ అనమాట. అందుకే సెలబ్రేషన్ ఏంటంటే ఇయర్ ఆఫ్ ద హార్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఇయర్లో పుట్టిన వారు చాలా ఉత్సాహంగా, ఇండిపెండెంట్గా ఉంటారని వాళ్ళు నమ్ముతున్నారండి. ఇయర్ థీమ్ అంతా హార్స్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. లైక్ ఈ ఈవెంట్ అనేది ఆఫ్టర్నూన్ జరగడం వల్ల లైట్స్ ఆన్ కాలేదు కానండి, జనరల్గా అయితే నైట్ టైం చాలా బాగుంటుంది అనమాట. ఈ చెట్ల మధ్యలోని లైట్స్ అనేవి చాలా బాగుంటాయి. చైనీస్ వాళ్ళు న్యూ ఇయర్ కంప్లీట్ అయిపోయిన ఒక 15 days తర్వాత వాళ్ళు ఈ లైట్స్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. అంటే మనలో ఉన్న చెడంతా పోయి మంచి అనేది వస్తుందని వాళ్ళ నమ్మకం అన్నమాట. ఆ లాంతర్న్ మీనింగ్ ఏంటి అంటే యూనిటీ, రెన్యువల్ అండ్ హోప్ అని మీనింగ్. అంటే యూనిటీ అంటే అందరూ కలిసి జరుపుకునే ఫెస్టివల్. హోప్ అండ్ రెన్యువల్ అంటే జీవితంలో కొత్త ఆశలు కానీ, మరియు గుడ్ వెల్కమ్ చేయడం అని అర్థం అనమాట. మనం దీపావళి పండుగ అండ్ ఉగాది పండుగను ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో, వీళ్ళు రెండు మిక్స్ అయిన పండుగలాగా అనమాట ఇది. ఈ లైట్స్ అనేవి హ్యాండ్ క్రాఫ్టెడ్ లైట్స్ అండి. ఇక్కడ 100 కొద్ది లైట్స్ ఉన్నాయి కదండి. ఈ లైట్స్ అనేవి అక్కడున్న లోకల్ ఆర్టిస్టులు, స్టూడెంట్స్ అండ్ కమ్యూనిటీ మెంబర్స్ చేశారనమాట. అంటే వర్క్షాప్స్ పెట్టేసి వాళ్ళకి అక్కడున్న ఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా, వాళ్ళకి మెటీరియల్స్, పేపర్స్, ఫ్రేమ్స్ అన్ని డెకరేషన్ కిట్ అనేది అందిస్తారనమాట. ఇలా వర్క్షాప్స్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ లైట్స్ అనేవి రెడీ చేస్తారండి. అది మన బ్యాంబూ స్టిక్ని యూజ్ చేస్తారంట. దానికి రీప్లేస్గా పేపర్ ఫ్రేమ్తో ఇలా లాంతర్లు తయారు చేశారనమాట. మనం దానిపైన పెయింటింగ్ మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ షైనింగ్ అనేవి థింగ్స్ ఏవైనా పెట్టచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట అక్కడ వర్క్షాప్ చేసేటప్పుడు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి కుకీస్ అండి. వీటిలో ఒక మెసేజ్ అనేది ఉంటుంది, దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ కాలిగ్రఫీ అని ఒక వర్క్షాప్ అనేది జరుగుతుందండి. ఇక్కడ చూడండి, డ్యాన్స్ అనేది సింపుల్గా, ఈజీగా ఎలా చేసి ఎంత బాగా చేస్తున్నారో.
ఇక్కడ మెయిన్ ఏంటంటే చైనీస్ కాలిగ్రఫీ అండి. ఇది వీళ్ళ కల్చర్ అనమాట. కల్చరల్ వర్క్షాప్ కూడా జరిగిందనమాట. ఇక్కడ ఈ బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఈ బిస్కెట్స్ లోపల మన అంటే ఇయర్ జరగబోయే లక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కూర్చొని చైనీస్ ఇంక్ని రబ్ చేస్తారనమాట. రబ్ చేస్తే ఏమవుతుందంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని వీళ్ళు ఎక్కువగా దీనికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి. దీన్ని ఏమంటారంటే చైనీస్ కాలిగ్రఫీ అని అంటారనమాట. ఇది వాళ్ళ కల్చర్ అనమాట. బ్రష్ స్ట్రోకే కాకుండా ఆ వ్యక్తి యొక్క మోరల్ క్యారెక్టర్ అండ్ టెంపర్మెంట్ అండ్ మెంటల్ డిసిప్లిన్ చూపిస్తుందని వాళ్ళు ఎక్కువగా నమ్ముతారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళ దాంట్లోని. ఇగోండి ఇలా బ్లాక్ కలర్ ఇంక్ అనేది రబ్ చేస్తున్నారు. రబ్ చేసేసి వాళ్ళు కొంచెం లైట్గా రబ్ చేయమంటున్నారు అనమాట. మరి కాన్సన్ట్రేటెడ్గా కాకుండా లైట్గా రబ్ చేసేసి ఒక పేపర్ ఇస్తున్నారు, రెడ్ కలర్ పేపర్. ఆ పేపర్ని దానిపైన అద్దుతున్నారు అనమాట. అగోండి ప్రెస్ చేస్తున్నారు. ప్రెస్ చేసి రద్దేసి మనకి ఇస్తున్నారు అనమాట. దాని మీనింగ్ ఏంటి అనేది నాకు తెలియదు కానండి. దానికి ఎందుకు అలా చేస్తారంటే ఒక వ్యక్తి యొక్క అంటే మన యొక్క స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, మనకున్న కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, మళ్ళీ ఏంటంటే మెంటల్ డిసిప్లిన్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది అని వాళ్ళు ఎక్కువ నమ్ముతారనమాట. ఈ లాంతన్ ఫెస్టివల్లో లైట్స్ ఒకటే కాకుండా ఈవెంట్సే కాకుండా ఫుడ్ కూడా పెట్టారు. అవి ఏంటి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టారు, పోర్క్ స్ప్రింగ్ రోల్స్ పెట్టారు, తర్వాత ఏమో వెజ్ స్ప్రింగ్ రోల్స్, తర్వాత ఇవ్వండి వైట్ కలర్లో ఉంది కదా ఇది చైనీస్ వాళ్ళ స్పెషల్ స్వీట్ అండి. దీంట్లో ఏముంటుంటే పల్లీలు, తర్వాత నల్ల నువ్వులు, తర్వాత బీన్స్ అని పేస్ట్ చేసి బియ్యం పిండితో చుట్టే ఇది ఒక రకమైన స్వీట్ అంటండి. దీంట్లో ఏంటంటే అన్నీ కలిసి ఉండాలి అంటే అందరూ ఒక యూనిటీలో ఉండాలని ఈ చైనీస్ వాళ్ళ స్పెషల్ డిజర్ట్ అంటండి ఇది. ఇంకా నెక్స్ట్ ఇది కుంఫు అండి. ఈ మార్షల్ ఆర్ట్ అనేది సౌత్ ఇండియా నుంచి చైనాకి వెళ్ళింది. మన సౌత్ ఇండియాలోనే పుట్టిందంటండి. మీకు తెలుసా? అయితే 5th to 6th century అప్పుడు బౌద్ధ ధర్మ అక్కడ షావోలిన్ ఆలయంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ ధ్యానం చేస్తున్న సెయింట్స్ వీక్గా ఉన్నారని గమనించి వారికి ఫిజికల్ ఎక్సర్సైజ్ ట్రైన్ చేశారంట. అది చేంజ్ అయ్యి షావోలిన్ కున్ఫుగా మారిందనమాట. దీని బౌద్ధ మతం గురించి, ఈ కుంఫు గురించి, దాని హిస్టరీ గురించి నాకు సరిగా తెలియదు కానండి. మీరు 7th సెన్స్ మూవీ చూడండి, దాంట్లో డీటెయిల్గా ఉంటుంది బౌద్ధ మతం ఎలా పుట్టింది, అసలు కుంఫు అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది డీటెయిల్గా ఉంటుంది అనమాట మూవీని ఎవరైనా చూసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూఎస్లోని ఇలాంటి డిఫరెంట్ ఈవెంట్స్ జరగడం, కంట్రీ ఈవెంట్స్ జరగడం చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎందుకంటే కంట్రీ హిస్టరీ ఎలా అంటే దాని గురించి తెలుసుకోవడం, చదవడం, అసలు ఎందుకు పెడతారు, ఎందుకు ఈవెంట్ చేస్తున్నారు అని తెలుసుకుంటున్నాను అనమాట నేనైతే. ఈ చైనీస్ ఈవెంట్లో మెయిన్ లైన్ డ్యాన్స్ అండి. దీంట్లో మిస్ అయింది, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఎంత బాగుంటుంది, దానికి కూడా చాలా హిస్టరీ ఉంది. ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా నేర్చుకుంటే ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ అనేది ప్రెస్ చేయండి. చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, నేను పెట్టే నెక్స్ట్ వీడియో అదే చైనీస్ లైన్ డ్యాన్స్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్ బటన్ కూడా ప్రెస్ చేశారనుకోండి, ఫ్లోరిడాలో జరిగే ఈవెంట్స్ అన్నీ మీకు వస్తాయండి. అవి తప్పకుండా వాచ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.